రాష్ట్రంలో డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీపై దర్యాప్తు కొనసాగుతున్న ఎక్సైజ్ శాఖ మరో అడుగు ముందుకేసి ఐటీ కంపెనీలపై గురిపెట్టింది. ప్రస్తుతం ఐటీ కంపెనీలకు హెచ్చరికలు జారీ చేసిందని సమాచారం అందుతోంది. స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను ఇప్పటికే అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్లోని ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు కూడా ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారంపై సాక్ష్యాలు సేకరించింది ఎక్సైజ్ శాఖ. ఇప్పటి వరకు 40 మంది టెక్కీలు మాదక ద్రవ్యాలను తీసుకుంటున్నట్టు గుర్తించింది. వారు పనిచేస్తున్న ఐటీ కంపెనీలకు హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్లో మొత్తం 4 లక్షల మందికి పైగా ఐటీ ఉద్యోగులు ఉండగా కెల్విన్, మొహమ్మద్ అబ్దుల్ వాహిద్, మొహమ్మద్ అబ్దుల్ కుద్దూస్ల అరెస్టు తర్వాత జరిపిన విచారణలో 40 మంది ఐటీ నిపుణులకు వీళ్ళు డ్రగ్స్ అందించినట్టు ఎక్సైజ్ అధికారులు తేల్చారు. నిందితుల సెల్ఫోన్లు, కాల్ డేటా, మెసేజ్ డేటా నుంచి ఈ సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. ఈ వివరాలను ఐటీ మంత్రిత్వ శాఖకు పంపగా వారు సదరు కంపెనీలను హెచ్చరించినట్టు సమాచారం. కాగా డ్రగ్స్ కేసులో ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు అందించిన ఎక్సైజ్ శాఖ సిట్ అధికారులతో వారిని విచారిస్తున్న సంగతి తెలిసిందే.